రివ్యూ ఆఫ్ ద మూవీ సన్ ఆఫ్ తెలుగు మూవీ. అండ్ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందంటే ఫ్యామిలీతో కలిసి హాయిగా థియేటర్లలో చూడదగ్గ మూవీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే వెంకట్రావు ఒక సింగిల్ పేరెంట్, తన కొడుకు ఆనంద్కి తనే సర్వస్వమై పెంచుతాడు. కానీ మన హీరో మాత్రం లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అన్నట్టుగా బాధ్యత లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. తను ప్రేమించిన అను అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగే టైంలో ఫాదర్ ఎంట్రీ ఇచ్చి సీన్ రివర్ట్ చేస్తాడు. సొంతంగా రూపాయి సంపాదించలేని వాడివి పెళ్లి చేసుకుని భార్యని ఎలా పోషిస్తావు అని అందరి ముందు నిలదీయడంతో మనోడి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అక్కడితో కాకుండా తన తండ్రి మీద ఏకంగా కోర్టులో కేసు వేస్తాడు కొడుకు. అసలు కొడుకు వేసిన ఆ వింత కేసు ఏంటి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఈ సినిమాకి అసలైన వెన్నుముక అంటే ద లెజెండ్ ఆఫ్ వినోద్ కుమార్ గారు. ఆయన చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ లో తన ఎక్స్పీరియన్స్ మొత్తం చూపించారు. ఒకవైపు కఠినంగా కనిపిస్తూనే లోపల కొడుకు కోసం తప్పించే తండ్రిగా ఆయన యాక్టింగ్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ హార్ట్ టచింగ్ గా ఉంది. ఇక సాయి సింహద్రి ఫస్ట్ సినిమా అయినా కూడా ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ తగ్గలేదు. ఒకవైపు బాధ్యత లేని అబ్బాయిగా, మరొక వైపు తండ్రి మీద కోపంతో రగిలిపోయే కొడుకుగా వేరియేషన్స్ ను చాలా బాగా చక్కగా చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో సాయి కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇక మీరా రాజు తన లుక్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసింది. చేయడమే కాకుండా యాక్టింగ్ లో కూడా మంచి ఈజ్ అయితే చూపించింది. డైరెక్టర్ కథను ఎక్కడా కూడా డ్రాగ్ చేయలేదు. ఒక క్లియర్ పాయింట్ తో మూవీని అయితే రన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా యూత్ఫుల్ గా వెళ్తే సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషనల్ ప్యాకేజీ. మ్యూజిక్ సినిమా మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ గా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా మంచి రిచ్ లుక్ అయితే ఇచ్చింది. తండ్రి కష్టం మనకి పిల్లలు పుడితే కానీ అర్థం కాదు అనే పాయింట్ ని చాలా నేచురల్ గా చూపించారు. ఈ జనరేషన్ యూత్ కి ఇది ఒక మంచి లెసన్. ఆస్తి కోసం కన్న వారినే ఏడిపించే వాళ్ళకి సెకండ్ హాఫ్ లో వచ్చే కాన్వర్జేషన్ చాలా గట్టిగా తగులుతాయి. ఇంకొకటి క్లైమాక్స్ ట్విస్ట్. ఎవరు కూడా ఊహించిన విధంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అది చూశాక ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సన్ ఆఫ్ మూవీ ఒక జెన్యూన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా ఇప్పుడున్న సమాజానికి కావాల్సిన ఒక మంచి మెసేజ్ ను కూడా ఈ సినిమా ద్వారా అయితే ఇచ్చారు. ఫ్యామిలీతో కలిసి హాయిగా థియేటర్ లో చూడదగ్గ మూవీ ఇది. ముఖ్యంగా తండ్రిని ప్రేమించే వాళ్ళకి ఈ సినిమా ఒక ఎమోషనల్ ట్రీట్ లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు మూవీని అయితే చూడండి, చాలా బాగుంది. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.